ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు భరోసా, కీలక ప్రెస్ మీట్ విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఈ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి ప్రతి నెల 1వ తేదీన జీతాలు, పెన్షన్లు చెల్లించడానికి కట్టుబడి ఉన్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు స్పష్టం చేశారు. అయితే గత ప్రభుత్వం మిగిల్చిన భయానకమైన ఆర్థిక విధ్వంసం నుండి రాష్ట్రాన్ని గట్టెక్కించడం ఒక సవాలుతో కూడుకున్నటువంటి పని అని, ఈ వాస్తవాన్ని అందరూ అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. కీలక ప్రెస్ మీట్లో ఆయన వెల్లడించిన ముఖ్య అంశాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చేసిన సంచలన వ్యాఖ్యలు తెలుసుకుందాము. ఉద్యోగులకు, పెన్షనర్లకు భరోసా. 3వ తేదీన జీతం మా బాధ్యత. చిత్తశుద్ధిపై సందేహం వద్దు. ప్రభుత్వ విధానపరంగా ప్రతి నెల 1వ తేదీన జీతాలు, పెన్షన్ల చెల్లింపు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఏవో సాంకేతిక కారణాల వల్ల ఎవరికైనా 1-2 రోజులు ఆలస్యం అవ్వచ్చేమో కానీ మా ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు. గతంలో జరిగిన ఆర్థిక విధ్వంసం వల్ల ఇబ్బందులున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని పయ్యావుల కేశవ్ గారు భరోసా ఇచ్చారు. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ గాడిన పెట్టడానికి 2 ఏళ్లు పడుతుంది అంటున్నారు. మంత్రి ప్రసంగంలో గాడిలో పెట్టడం అనే పదాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణపై ప్రభుత్వం దృఢ సంకల్పాన్ని సూచిస్తున్నాయి. విధ్వంసం నుండి విముక్తి. గత ప్రభుత్వం సృష్టించిన ఆర్థిక విధ్వంసం నుండి రాష్ట్రాన్ని బయటపడవేయడం అంత సులభమేమీ కాదు. ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టడానికి కనీసం 1.5 నుండి 2 ఏళ్ల సమయం పడుతుంది అంటున్నారు పయ్యావుల కేశవ్ గారు. సో మేము ఇప్పటికే ఆ పనిని ప్రారంభించాం. త్వరలోనే వ్యవస్థ క్రమబద్ధీకరణలోకి వస్తుందని దృఢంగా నమ్ముతున్నాం అని ఆయన తెలియజేశారు. ఇక మూడోది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై దిగ్భ్రాంతికరమైనటువంటి వాస్తవాలు. పయ్యావుల కేశవ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కొన్ని ఆందోళనకరమైనటువంటి నిజాలను బయటపెట్టారు. అవేంటంటే, ఆదాయం, వ్యయం మధ్య అగాధం. ప్రస్తుతం రాష్ట్రానికి వస్తున్న మొత్తం ఆదాయంలో 99% కేవలం జీతాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులకే సరిపోతుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి అన్నారు. ఆదాయానికి మించి అప్పులు. గత 5 ఏళ్లలో ఒకానొక సంవత్సరంలో ఈ ఖర్చు అనేది 107% చేరింది. అంటే మన ఆదాయానికి మించి అప్పు చేసి జీతాలు, పెన్షన్లు చెల్లించాల్సిన దుస్థితి అప్పట్లో ఏర్పడింది. ఇది మేము చేసిన ప్రాథమిక అంచనా మాత్రమే అంటున్నారు కూటమి ప్రభుత్వ మంత్రులు. ఇకపోతే తెలంగాణతో పోలిక, లోతైన అధ్యయనం అవసరం. భారీ వ్యత్యాసం. మన సోదర రాష్ట్రమైనటువంటి తెలంగాణతో జీతాలు, పెన్షన్లు ఖర్చులు ఒకేసారి. ఈ మేరకు వారి మొత్తం ఆదాయంలో కేవలం 40% నుంచి 50% మాత్రమే ఉంది. కానీ మన రాష్ట్రంలోని వ్యయం దాదాపు రెట్టింపు స్థాయిలో, అంటే 99.99% ఉంది. ఈ భారీ వ్యత్యాసానికి గల కారణం ఏమిటి? విభజన సమయంలో ఉద్యోగుల కేటాయింపులో లోపాలు ఏమైనా జరిగాయా? లేక అనవసరమైన పోస్టులు ఏమైనా సృష్టించారా అనే అంశాలపై ఈ మేరకు లోతైన అధ్యయనం చేసి వ్యవస్థను క్రమబద్ధీకరించాల్సిన అవసరమైతే ఉంది అని మంత్రి పేర్కొన్నారు. ఇక ఐదవది, ఉద్యోగ సంఘాల విమర్శనలపై స్పందన. ఉద్యోగులకు అండ. కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు ఈ మేరకు విమర్శనలపై ఘాటుగా స్పందిస్తూనే ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్న బాధ్యతను ఆయన పునరుద్ఘాటించారు. విమర్శలపై చురకలు. ఏ ఉద్యోగ సంఘం నేత ప్రెస్ మీట్ పెట్టారో వారు ఎవరికి అనుకూలమో నాకు తెలుసు. మేం ఈ మేరకు రాష్ట్రాన్ని సంక్షోభం నుండి పడేయడానికి ప్రయత్నిస్తుంటే, ఈ మేరకు
ఆషామాషీగా విమర్శలు చేయడం తగదు అని చురకలంటిస్తూ ఉంటే, ఉద్యోగుల కష్టాలు మాకు తెలుసు. గత 5 ఏళ్లలో ఉద్యోగులు పడిన కష్టాలు, వారి ఆవేదన మాకు గుర్తున్నాయి. వారు కూడా ఈ రాష్ట్ర పౌరులే. రాష్ట్రం బాగుండాలని వారు పడిన తపన నాకు తెలుసు అని చెప్పి, వారికి అండగా నిలబడటానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుందని ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. ఇకపోతే ప్రస్తుతానికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి హామీలు ఆక్సిజన్ మీద నడుస్తుంది అన్నారు కేశవ్ గారు. సో, కానీ మన కాళ్ళ మీద మనం నిలబడాలి. ఈ భారాన్ని రాత్రికి రాత్రే పరిష్కరించుకోలేము. ఉద్యోగుల సహకారంతోనే ఈ మేరకు రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పథకంలో నడిపిస్తాం. వారి పెండింగ్ బకాయిలను దశలవారీగా చెల్లించేందుకు ప్రణాళిక ఈ మేరకు రచిస్తున్నాం అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు స్పష్టం చేశారు. ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రభుత్వం ఒకవైపు ఉద్యోగులకు భరోసా ఇస్తూనే, మరోవైపు రాష్ట్రం ఎదుర్కొంటున్న కఠినమైన వాస్తవాలను ప్రజల ముందుంచుంది అనైతే చెప్తున్నారు.